హలో బంగారమ్స్, వెల్కమ్ టు ఛానల్ ఏ టు జెడ్ లైఫ్ థాట్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు హ్యాపీగా ఉండాలి, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ముందుగా మన వీడియోకి వచ్చేస్తే ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ వెజిటేబుల్ రీస్టాకింగ్ అనమాట. సో మొత్తం ఫ్రిడ్జ్ని మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ వెజిటేబుల్స్ అనేది ఫ్రెష్గా 1 వీక్ రన్ అవ్వాలంటే ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఈ వీడియో అనమాట. సో దానికోసం అయితే ఫస్ట్ ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో అచ్చంగా ఫ్రిడ్జ్ క్లీన్ చేసే వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో అనేది మన ఛానల్లో ముందుగానే ఉంది. సో ఇక్కడ నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటూ మీతో ఒక టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ టాపిక్ అంటే నాకు ఎదురైన ఇన్సిడెంట్స్ ఒక 2 ఉన్నాయి, అవి మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఈరోజు మార్కెట్కి వెళ్ళాను అనమాట. సో మార్కెట్కి వెళ్తే అక్కడ నా బాస్కెట్ అనేది ఓవర్ఫ్లో అయిపోయింది. అంటే కూరగాయలన్నీ నింపేసి పెట్టేశాను, ఓవర్ఫ్లో అయిపోతుంది. సో లాస్ట్గా కరివేపాకు మర్చిపోయాను అనమాట. అంటే దానికి బిఫోర్ నేను గోంగూర ఒక చోట తీసుకున్నాను, ఇంకా ముందుకు వచ్చేసాను. తర్వాత నాకు కరివేపాకు గుర్తొస్తే సరే తీసుకుందామని చెప్పేసి బ్యాక్ వెళ్ళాను అనమాట. వెళ్తే ఇంకో చోట కరివేపాకు తీసుకుంటే అక్కడ ఏం చేశానంటే ఇది ఓవర్ఫ్లో అయిపోయిందని చెప్పేసి అమ్మ ఒక కవర్ ఇవ్వు కరివేపాకుకి అని అడిగా. తనేమనిందంటే లేదు 10 రూపాయలే కదా నువ్వు తీసుకెళ్ళింది కరివేపాకు, సో నేను కవర్ ఇవ్వను, 10 రూపాయలకి ఇవ్వను కవరు అని. అది కాదమ్మా, నా బ్యాగ్ ఫుల్ అయిపోయింది, అందుకు ఒక కవర్ ఇవ్వి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక కవర్ ఇవ్వు అని చెప్పా. అంటే లేదు ఇవ్వను, నువ్వు గోంగూర నా దగ్గర తీసుకొని ఉంటే నేను కవర్ ఇచ్చేదాన్ని, నువ్వు నాకు దగ్గర గోంగూర తీసుకోలేదు కదా, అందుకోసం నీకు కవర్ ఇవ్వను అనింది. బిఫోర్ దట్ తను నా బుట్టను చూసి గోంగూర అక్కడ తెచ్చుకున్నావా అని అడిగింది అనమాట. సో నాకు అనిపించింది, సో నేను గోంగూర తీసుకుంటే తను నాకు కవర్ ఇచ్చేది అని చెప్పింది కదా. సో నాకు అనిపించింది ఎలా ఉన్నారంటే జనాలు. సో అక్కడ తెచ్చుకున్నావు కదా, పోయి అక్కడే అడుగు అంటే కరివేపాకు ఇక్కడ తీసుకున్నాను కదా, మరి దానికి కవర్ ఇవ్వాలి కదా అనిపించింది. సో నాకు కూడా కొంచెం అబ్బో ఏంటి జనాలు ఇలా ఉన్నారని. యాక్చువల్లీ ఆ కవర్ అయితే వాళ్ళకి కవర్ ప్యాకెట్ 100 పీసెస్ ఉంటాయి నాకు తెలిసి ఆ కవర్లో. అది వచ్చేసి ఒక 50 రూపీస్ అలా పడుతుంది వాళ్ళకి, అంతకన్నా ఎక్కువ కాస్ట్ పడదు. కానీ ఎలా ఉన్నారంటే నిజంగా చాలా అనిపించింది నాకు, ఈ కవర్ ఇవ్వడానికి ఆమె అంతలా చెప్పిందా అని. నువ్వు అక్కడ తెచ్చుకున్నావు కదా గోంగూర, నేను ఎందుకు ఇవ్వాలి నీకు కవరు అనింది. సరే అని చెప్పి ఇంకా నాదే తప్పు అని చెప్పేసి నేనేం చెప్పానంటే రిటర్న్ సమాధానం ఆమెకి, సరే మరి గోంగూర అక్కడ తీసుకున్నావని తను అనింది కదా. సో నేను అన్నాను నువ్వు కరివేపాకే కవర్ ఇవ్వలేదు, ఇంకా నీ దగ్గర గోంగూర ఎందుకు తీసుకోవాలి నేను అని చెప్పేసి రిటర్న్ సమాధానం చెప్పి వచ్చానమాట. సో నేనంతే టిట్ ఫర్ ట్యాట్ లాగా ఉంటాను. అంటే నన్ను ఎవరు ఏమన్నంత వరకు నేను ఎవరిని ఏమనను. వన్స్ ఒకసారి నా తప్పు లేనప్పుడు నన్ను ఎవరైనా అన్నారంటే రిటర్న్ ఇచ్చేసే వచ్చేస్తాను. నాకైతే అస్సలు నేను తీసుకోను ఏది, నా తప్పు ఉన్నంత వరకు భరిస్తాను. కానీ నా తప్పు లేదు అక్కడ అనవసరంగా నన్ను అంటున్నారంటే రిటర్న్ ఇచ్చేసే వస్తాను అనమాట. సో అలానే ఉండాలి అని కూడా నేను కూడా చెప్తాను, ఎందుకంటే అనవసరంగా మన తప్పు లేనప్పుడు మనం పడకూడదు. అది మన ఏమంటారు మన ఆత్మాభిమానానికి దెబ్బతీస్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ థింగ్ ఏదంటే యాక్చువల్లీ నిన్న మార్నింగ్ నేను దియాకి టిఫిన్ చేయలేదు, సో బయట తీసుకెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే తను ఇడ్లీ తీసుకున్న తర్వాత చేంజ్ ఇచ్చాడు, నేను 100 ఇస్తే. అయితే ఒక 50 రూపీస్ నోటుకి కలర్ పసుపు ఏదో అంటితే సరే ఏముందలేదు పోతుంది కదా అని చెప్పి నేను తీసేసుకున్నాను తను ఇచ్చినప్పుడు. సో అది వేరే చోట నేను ఎక్కడో యూస్ చేయాలని చూస్తే వాళ్ళు తీసుకోలేదు కదా అని చెప్పి నెక్స్ట్ డే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆయనకి ఇద్దామని నాకు అనుకున్నాను. 2 డేస్ తర్వాత వెళ్ళి దానికి ఇవ్వబోయాను. ఇస్తే అంటాడు ఇది చెల్లదమ్మా, ఇదంతా పసుపు అంటింది, తీసుకోరు ఇది అన్న. అంటే అన్న ఇది నువ్వు ఇచ్చిన నోటే, 2 డేస్ బ్యాక్ నేను టిఫిన్కి వచ్చినప్పుడు నువ్వే ఇచ్చినవి నోటు అని చెప్పి. అంటే అయితే తీసుకోగానే నా దగ్గర చేంజ్ లేదు అంట. అంటే నేను 20 రూపీస్ టిఫిన్ తీసుకుంటే మళ్ళీ ఆయన దగ్గర చేంజ్ అంట. అంటే ఆయన ఐడియా ఏంటి, 20 రూపీస్ చేంజ్ లేదు అన్నాను కాబట్టి చేంజ్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటాను, 50 నేనే తీసేసుకుంటాను అని చెప్పి ఆయన ఐడియా. సరే ఆయన ఇచ్చింది కూడా ఆయనకి రిటర్న్ ఇస్తే కూడా ఆయన అది తీసుకోవడానికి రెడీ లేడు, మనం మాత్రం తీసేసుకోవాలి. ఈ 2 ఇన్సిడెంట్స్ చూసి నాకు నిజంగా ఏంటి జనాలు ఇలా తయారవుతున్నారు అనిపించింది. సో నేను స్టోరీ చెప్పుకుంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనేది చెప్పడం మర్చిపోయాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకి వారానికి ఎన్ని వెజిటేబుల్స్ కావాలో అన్ని మాత్రమే తీసుకుంటాను, ఎందుకంటే
నేను వెజిటేరియన్ని, మా హస్బెండ్, మా పాప నాన్ వెజిటేరియన్స్ అనమాట. సో నాకు నేను వెజిటేరియన్ కాబట్టి వాళ్ళు నాన్ వెజిటేరియన్ కాబట్టి వాళ్ళకి 3 days నాన్ వెజ్ ఉంటుంది. ఎందుకంటే ట్యూస్డే, వెనస్డే అండ్ సండే. ట్యూస్డే, వెనస్డే వచ్చి ఎగ్ ఉంటుంది, సండే వచ్చి చికెన్ ఉంటుంది. సో నాకు మాత్రం రోజు వెజిటేబుల్సే ఉంటాయి కాబట్టి ఆ వేగా నేను ప్లాన్ చేసుకొని మీల్ ప్లాన్ నేను తీసుకొస్తాను అన్నమాట. కూరగాయలు ఎక్కువ తీసుకొచ్చి డంప్ చేయను. అది ఇది వరకు అలానే తీసుకొచ్చేసి అవి కుళ్ళిపోయేటివి, చాలా బాధ అనిపించేటివి కొన్ని తీసుకొచ్చిన తర్వాత ఇలా అవుతున్నాయని. సో ఇలా కాదు అని చెప్పేసి ఇలా నేర్చుకున్నాను అనమాట. సో వారానికి ఎన్ని కావాలి అని క్యాలిక్యులేట్ చేసుకొని ముందుగానే అలా తీసుకొస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా లీఫీ వెజిటేబుల్స్ కూడా నేను తీసుకోలేదు. నాకు మా ఇంటికి 2 sides నాకు ఒక సాటర్డే ఒకసారి జరుగుతుంది మార్కెట్, ట్యూస్డే ఒకసారి జరుగుతుంది. సో లీఫీ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకురాను. కావాలన్నప్పుడు ఇంకో మార్కెట్కి వెళ్ళేసి తీసుకొచ్చేస్తానమాట. సో దగ్గరే ఉన్నాయి 2. సో ఏంటంటే ఇక్కడ ఇంకా క్యారెట్ అయితే కట్ చేస్తున్నాను. క్యారెట్ బెస్ట్ వే స్టోర్ చేయడం ఏంటంటే ఈ తొక్క కట్ చేయడం అనమాట. ఇలా స్టోర్ చేసేసుకుంటే క్యారెట్ 15 days అయినా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో దియా అప్పుడప్పుడు తను తీసుకొని తింటుంటుంది ఫ్రిడ్జ్లో నుంచి. సో అలా కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ముందుగానే ఇవి తెచ్చుకున్న వెంటనే కట్ చేసి పెట్టేస్తే అక్కడికి పని అయిపోతుంది. లేదంటే నేను చాలా లేజీ అనమాట ఈ విషయంలో. వెంటనే చేసేసానంటే చాలా ఫాస్ట్గా చేసేస్తాను. లేదంటే అవి అలా స్టోర్ అయి ఉండిపోతుంటాయి. 2 days కానీ అలానే ఉండిపోతాయి. సో అందుకని చెప్పి ముందుగానే ఇలా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుందని చెప్పి ఈ మధ్య నేను కొంచెం చాలా యాక్టివ్గా వర్క్ చేసుకుంటున్నాను అనమాట. వెంటనే ఏ పనైనా సరే చేసేస్తే ఒక పని అయిపోతుందన్న ఆలోచనతో ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ గోకరకాయ కూడా చిన్నగా కట్ చేసేసి చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ముందు రోజు అంతా చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడే చేసేసుకుంటే రెడీ టు మేక్ అన్నట్టుగా ఫాస్ట్గా చేసేయచ్చు పొద్దున పూట. సో పూలు కూడా ఇక్కడ ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. మామూలుగా కవర్లో పెట్టిన దానికన్నా బాక్స్లో పెడితే ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట పూలు. సో నేను వీక్లీ ఒక 4 days అయితే మాత్రమే దీపం పెడతాను అనమాట. ఇంకా డైలీ పెట్టడం కుదరదు. సో దానికోసం ఒక బాక్స్లో పెట్టుకున్నాను. సో ఉల్లిపాయలు అయితే వీక్లీ ఒక 2 kgs అన్న 3 kgs అలా తెచ్చుకుంటాను అనమాట. ఇవి కూడా ఎక్కువ తెచ్చుకోను, ఎందుకంటే చిన్న దోమలు వస్తాయి ఉల్లిపాయలకి. అందుకోసం అని చెప్పి తక్కువ తెచ్చుకుంటాను. ఇంకా టమాటాలు కూడా లోపల పెడతాను అనమాట, బయట పెట్టాను, ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను నేను. ముందుగా చెప్పినట్టుగానే ఎక్కువ అయితే ఏవి తీసుకురానండి, ఎందుకంటే ఎవరన్నా ఇంటికి వస్తున్నది ముందు నాకు ఇన్ఫామ్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా తీసుకొస్తానమాట. సో ఇవైతే బాక్స్లో సర్దిన కూరలు, ప్లస్ ఇవైతే డైరెక్ట్ బాస్కెట్లో పెట్టేస్తాను అనమాట. అదే కంటైనర్లో పెట్టేసుకుంటాను, ఎందుకంటే అన్ని బాక్స్లో పెట్టలేను కాబట్టి కొన్ని ఇలానే పెట్టేసి వెజిటబుల్స్ కొన్ని అవి కంటైనర్లో పెట్టుకుంటాను, ఇంకొన్ని వచ్చేసి బాక్స్లో పెట్టేస్తాను. సో ఇంకా తోటకూర, గోంగూర, లేకపోతే పాలకూర ఇవన్నీ కూడా కట్ చేసి బాక్సుల్లోనే పెట్టుకుంటాను అనమాట. సో ఇంక ఇవైతే లోపల పెట్టేసి కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ వీక్కి అయితే ఈ వెజిటేబుల్స్ తీసుకురాకుండా, అంటే సోరకాయ, బెండకాయ, అవి ఆలు అలా తీసుకురాకుండా నెక్స్ట్ వీక్ వేరే క్యాప్సికమ్, వంకాయ, చిక్కుడుకాయ అలా తీసుకొస్తాను అనమాట. ఈసారి గోకరకాయ తెచ్చాను కాబట్టి నెక్స్ట్ వీక్ అలా తీసుకొస్తాను. అలా మారుస్తూ ఉంటాను అనమాట. ఒకే వీక్ అన్ని వెజిటేబుల్స్ ఒకే వీక్లో లేకుండా అలా మారుస్తుంటాను. తర్వాత మధ్యలో అప్పుడప్పుడు వీక్లీ 2 అలా పలావ్స్ చేస్తుంటాను కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని కూరగాయలు తీసుకొస్తాను. సో ఇంకా బాక్స్లో పెట్టేసినటువంటి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇది బంగారమ్స్, మన ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అయిపోయింది. ఇక్కడ కూరగాయలు సర్దడం కూడా అయిపోయింది. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా పెట్టుకుంటాను, ఎక్కువ హంగామా కూడా ఉండదు ఫ్రిడ్జ్లో. సో ఇంకా ఆలు అయితే ఉన్నాయి, వాటికి అన్నిటికీ మట్టి అలా పట్టిందనమాట. సో అది క్లీన్ చేయాలి. ఇంకా ఫేస్ మాస్క్స్ అయితే ఉన్నాయి, కొన్ని వాడాలి, అవి తెచ్చాను కానీ చాలా రోజులైంది వాడక. కొన్ని మసాలాలు మాత్రమే పెట్టుకుంటాను, బయట పెట్టుకుంటాను మసాలాలు మ్యాక్సిమము, ఏవో కొన్ని మాత్రమే ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. సో బ్రెడ్ అలాంటివి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. సో ఇంకా ఆలు అయితే అంత మట్టిలా ఉంది, వర్షంలో తడిచింది కదా, మట్టిలాగా ఉంది. సో దాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను.
సో ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ని చాలా సపోర్ట్ చేయాలబ్బా ఫ్రెండ్స్. మీరు కొంచెం సపోర్ట్ చేయండి, ఎంకరేజ్మెంట్ ఉండాలి కొంచెం అన్న వీడియో చేస్తున్నందుకు. ఒక లైక్ చేయండి లేదా ఒక కమెంట్ పెట్టండి. ఫస్ట్ ఇవి రెండు చేయాలంటే మొదటి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. సో ఇక్కడ ఆలు అయితే క్లీన్ చేసేసాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. సో మళ్ళీ రేపు షార్ట్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.